సంతోషంగా ఉంది అధ్యక్ష. వీళ్ళలో మార్పు వచ్చిందా, మార్పు నటిస్తున్నారా, ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారు అధ్యక్ష. సంతోషం. లిప్ సింపతి అన్న కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు వినాలి, మీరు చెప్పినంతసేపు ఓపికగా ఉన్నా నేను. ఉద్యోగులు, అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్. మీకు 15వ తారీఖు అన్న జీతాలు వస్తున్నాయి, సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు అన్న జీతాలు ఇస్తున్నాము, సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్ట్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్న